చేస్తారు సుహాసిని గారితో? షీ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్, ఎవ్రీవన్ నోస్ ఆమె ఆల్రెడీ షీ ప్రూవ్. సో ఆమె రాగానే ఒక హోదాతనం అంటారు కదా, లైక్ ఏమంటారు అది, హుందాతనం. యా, సో హుందాతనం అట్ ది సేమ్ టైం ఒక రాయల్టీ, యూనో ఆ సెట్లో కూడా సంథింగ్ పెద్ద సినిమా చేస్తున్నాం మేము అనే ఫీల్ వచ్చేసింది నాకు. అప్పటిదాకా నేను రూపా ఇద్దరమే చేస్తున్నాం. సో నాకు ఎందుకో చిన్న ఏదో చేస్తున్నా, ఆవిడ రాగానే ఏదో పెద్ద సినిమా చేస్తున్నాం మనం, వీఆర్ డూయింగ్ లైక్ యూనో ఒక పెద్ద భారీ ఎత్తుగా లైక్ యూనో అలాంటి సినిమా చేస్తున్నాం అని చెప్పేసి ఫీల్ వచ్చింది. అట్ ది సేమ్ టైం ఆవిడ అప్పటిదాకా నేను ఆ గ్రాటిట్యూడ్ నేను మర్చిపోలేను. ఐ డోంట్ నో లైక్ వాట్ మేడ్ హర్ టు పోస్ట్ అవర్ పిక్ ఇన్ ఇన్స్టా. ఎందుకంటే అప్పటిదాకా ఆవిడ ఏ హీరోతో ఎక్కువ పెట్టలేదు ఫొటోస్, ఆమె ఫోటో తీసుకొని. సో ఫస్ట్ తను ఆవిడ నా ఫోటో, మ్యామ్ హాయ్ మ్యామ్ అది ఇది అని మాట్లాడుకుని సినిమాల గురించి మాట్లాడుతున్నాం, వీ వర్ టాకింగ్ అబౌట్ దిస్ మూవీ డైలాగ్స్ అండ్ ఆల్. అప్పుడు ఆడ నేను వచ్చి పక్కన నిలబడితే మ్యామ్ ఇట్లా ఫోటో తీసుకున్నారు. అప్పుడు నేను సెల్ఫీ తీసుకున్నా ఫస్ట్, నేను నా మేడం ఒక ఫోటో అని సెల్ఫీ తీసుకున్నా. ఆవిడ ఫోటో తీసుకొని అక్కడ వాళ్ళ అసిస్టెంట్ ఫోటో తీసుకొని అదే రోజు పోస్ట్ పెట్టారు. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇన్ షూట్ విత్ సయ్యద్ సోహెల్ రియాన్ అని చెప్పేసి పోస్ట్ పెట్టారు. ఇక నాకు మెంటల్ ఎక్కిపోయింది, ఆవిడ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ఏంటి, సో నిజంగానే అదే ఫీల్ ఉండే. ఎందుకంటే సో మణిరత్నం గారి వైఫ్, అట్ ది సేమ్ టైమ్ షీఈ్ వెరీ గుడ్ యాక్ట్రెస్. సో అంత ఈజీగా ఏ సినిమా పడితే ఆ సినిమా చేయరు ఆవిడ. మీరు ఆమె సినిమాలు చేసిన సినిమాలు చూడండి, సెలెక్షన్, అవును, ఒక సెలెక్టెడ్ స్క్రిప్ట్స్ చేస్తారు ఆవిడ. సో చాలా సిన్సియారిటీ అండ్ అట్ ది సేమ్ టైమ్ మొన్న కూడా మ్యామ్ ఇట్లా జస్ట్ ఈ పోస్ట్ లైక్ మీరు పెట్టండి మేడం ఇన్స్టాలో కొలాబ్ అంటే ఇమ్మీడియట్గా షూర్ సోహెల్ ఏదున్నా కూడా నాకు చెప్పు, ఐ విల్ హెల్ప్ యూ అవుట్ అది అని చెప్పేసి ఇలా అంటే సపోర్టివ్గా ఉన్నారు. అరే యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాలి అది ఇది అని చెప్పేసి, యంగ్ డైరెక్టర్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి పోస్ట్ పెట్టి నాకు యూనో కొలాబరేషన్లో పెట్టారు. కొలాబరేషన్ అది కూడా ఇన్స్టాలో నాకు. సో విచ్ ఈస్ వెరీ హ్యాపీ. అలాంటప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే అప్కమింగ్ యాక్టర్స్గా వాళ్ళంత స్థాయిలో ఉండి కూడా when they are giving that value to us, then it అంటే అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అలాంటి ఈవెన్ వెంకటేష్ గారు ఒక మెసేజ్, సార్ ఇట్లా ఒక ఈవెంట్ అనుకుంటున్నాము అది అంటే రిప్లై ఇచ్చిండ్రు ఆయన, సోహెల్ యా థ్యాంక్ యూ సో మచ్ అది చిరంజీవి అదే అన్నీ వస్తున్నా నేను అన్నీ చెప్తాను నేను, అంటే అన్నీ ఇది మీకు టైం అవ్వచ్చు ఒక 1 minute వరకు, 1 minute చెప్తా. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఈరోజు నేను ఎందుకు చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను నేను మనుషుల్ని 16 years నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను గౌరీ. నాకేందంటే ఈ సినిమా ఫీల్డ్లో 16 years నుంచి నేను గమనించింది ఏంటంటే సక్సెస్ మాట్లాడుతుంది. సక్సెస్ ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు, సక్సెస్ లేనప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళే గొప్ప వాళ్ళు అంట. నేను అది ఏంటిదో నేను చెప్తా. వాళ్ళు ఎవరు అప్పిరెడ్డి థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయంలో. మాలాంటి సక్సెస్ కాకపోయినా కూడా సినిమాకి మాకు అంత బడ్జెట్ పెట్టి నమ్మి, ఒక కథను నమ్మి, ఆ కథకి ఇలాంటి యంగ్ టాలెంట్స్ని తీసుకొని మేము సినిమా చేయాలి అని చెప్పేసి అలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తున్నారు చూడండి, వాళ్ళ గొప్పతనం అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను యంగ్స్టర్స్కి చాలామందికి నేను మెసేజ్ పెట్టిన గౌరీ, నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్లా ఈవెంట్ ఉంది అది ఒక్కడు రిప్లై ఇవ్వలే సరిగ్గా. సరే చూసి రిప్లై ఇవ్వాలి. సరే ఇప్పుడు ఉన్న హీరోస్లో నేను ఈవెన్ ఒక హీరోకి మెసేజ్ పెడితే మేనేజర్తో ఫోన్ చేయించి, అది కూడా మెసేజ్ చేయించి, సారీ సోహెల్ ఇట్లా హీరో గారు ఇట్లా ఎల్లుండి వేరే ఈవెంట్ ఉంది సో అండ్ సో అది ఇది అని చెప్పేసి ఆయనకి మెసేజ్ పెడితే హీ క్యాన్ రిప్లై. అదే హీరో వెంకటేష్ గారు, ఆయన నేను ఒకసారి ఎప్పుడో సీతమ్మ మార్కెట్లో సినిమాలు చేసేటప్పుడు, అది కూడా జస్ట్ ఒక జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఫోటో దిగిన అంతే. అప్పుడు అసలు కలవలేను ఆయన నేను మెసేజ్ పెట్టగానే ఇట్లా ఈవెంట్ ఉంది సార్ అంటే అట్లీస్ట్ హీ గేవ్ వాయిస్ మెసేజ్. అంత స్థాయిలో ఉండి మేము ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాం. వాళ్ళ ముందు మేము ఎంత 4 పిల్లర్స్, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగ్ సార్ అండ్ వెంకటేష్ గారు, ఈ 4 గురించి చెప్తా బికాజ్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఆయన అంత స్థాయిలో ఉండి ఈ గేవ్ రిప్లై. నేను చెప్పగానే సార్ ఐఎమ్ ఫీలింగ్లో కొంచెం నాకేం అర్థమైతే సార్ ట్రైలర్ లాంచ్కి రండి అని చెప్పేసి కళ్ళలో వాటర్ తెచ్చుకుంటూ నేను అడిగితే, అరే ఈడు ఇంత స్ట్రగుల్గా అడుగుతున్నాడు అని చెప్పేసి నాగ్ సార్ రావడం వల్ల ఆ ట్రైలర్ అంత లేచింది. ఈరోజు మిస్టర్ ప్రెగ్నెంట్ ఒక 10 మందికి తెలిసింది. అది అసలు ట్రైలర్ వ్యూస్ చూసుకుంటే ఒక స్టార్ హీరో వాళ్ళ ట్రైలర్కి వచ్చినంత రెస్పాన్స్ ఉంది అది. సో ఆయన రావడం వల్ల, ఆ చార్మ్ ఉండడం వల్ల, ఆయన ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈరోజు సోహెల్ అంటే మళ్ళీ అరే తిరిగి చూసారు సోహెల్ అంటే ఉన్నాడు అని చెప్పేసి. సో అంత స్థాయిలో ఉండి ఆయన వచ్చారు.
ఇంకా నెక్స్ట్ చిరంజీవి గారు, ఆయన అంత స్థాయిలో ఉండి నేను మేడే అప్పుడు సరే బిగ్ బాస్ అప్పుడు మనం ఆ రోజు ఫినాలే అయిపోయింది, ఓకే వెళ్ళిపోయిండు అట్లా కాదు. నేను మళ్ళీ ఐ మెట్ హిమ్ 2 times. బర్త్డే రోజు కలిసిన, మళ్ళీ తర్వాత లాస్ట్ ఇయర్ బర్త్డే రోజు కలిసిన, మళ్ళీ తర్వాత మన అదే మేడే అప్పుడు నేను వెళ్ళి ఇట్లా బౌన్సర్స్ సార్ అని చెప్పేసి, సార్ అర్థం చేసుకోండి సార్ అని అంటే, అది చూసి ఆయన అక్కడి నుంచి చూసి పంపించు అని చెప్పేసి ఆయన పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడారు. ఆ ఫోటో కూడా నేను పెట్టిన ఇన్స్టాలో. అంత రెస్పాన్స్ అవుతారు వాళ్ళు, మనం వెళ్ళి కలిసినప్పుడు కానీ లేకుంటే మాట్లాడినప్పుడు అంత రెస్పాన్స్ అవుతున్నారు. బాలకృష్ణ గారు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అలోనే షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంటే ఆయన వచ్చి కూర్చొని, ఆయన వచ్చి కూర్చోగానే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినా భయపడి. ఆయన గురించి ఏదేదో మనం వింటూ ఉంటాం కదా, ఆయన అట్లా ఇట్లా అది అని చెప్పేసి నేను వెళ్ళిపోయినా అక్కడి నుంచి, అమ్మో ఎందుకు వచ్చిన గోలా అని చెప్పేసి. కానీ యూ వోంట్ బిలీవ్, ఆయన చిన్నపిల్లల మనస్తత్వం అంటారు కదా, అలాంటి మనస్తత్వం ఆయన. ఫ్రాంక్లీ స్పీక్, ఆ హీరో ఏడి పిలవండి అని చెప్పేసి, అదా పిలిచి ఎక్కడికి వెళ్ళిపోయినావు నువ్వు, సినిమా కూర్చో, ఏం చేసినావు నువ్వు సినిమాలు, అది ఇట్లా చేసినావు, మంచి సినిమా, నువ్వు మంచి డైరెక్టర్ చేతిలో పడ్డావు ఎస్వి కృష్ణారెడ్డి గారు, మంచిగా చేయి, యంగ్స్టర్స్ మీరే ఇప్పుడు రావాల్సింది, మీరే రావాల్సింది, మాదేముంది, మాది ఇప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవడం మేము, మీరు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మీది, మీరు వెళ్ళాలి, మీరు రండి, మీరు ఇండస్ట్రీని ఒక మంచి పేరు తీసుకురండి, మీ చేతిలో ఉంది భవిష్యత్తు. ఇట్లా మాట్లాడారు, కూర్చోబెట్టి మాట్లాడారు. అది 4 పిల్లర్స్ అంటారు కదా, ఈ 4 పిల్లర్స్ నేను వాళ్ళ మాటలు విన్నా. నేను అదే యంగ్స్టర్స్, నేను చెప్పకూడదు పేర్లు, నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. అంటే నిజం అదైతే, అంటే లైక్ అప్పుడు సూపర్ స్టార్, మెగా స్టార్ వీళ్ళందరి దగ్గర ఉన్న ఒక మంచి డౌన్ టు ఎర్త్ అనేది అవును ఈ జనరేషన్ లో సీరియస్లీ లేదు. ఒక ఇటువటగా కథ అయిపోయింది. నేనైతే ఒకటే ఫిక్స్ అయిపోయినా, నేను వాళ్ళ బాటలోనే నడుస్తా. ఎవ్వరు, నేను ఇప్పుడు కూడా మీరు నమ్మరు, నేను మొన్న రీసెంట్లీ చూసుకుంటే చిన్న ఏదైనా సినిమాలు నాకు ఫోన్ చేసి వెళ్తే నన్ను పిలుచుడేందా నాకు ఇష్టగా, నాకే దిక్కులేండి, లేదన్నా నువ్వు రా అంటే నేను పోతా తెలుసా, నేను వెళ్తా చిన్న వాటికి, ఎందుకంటే ఆ పేరు నాకు తెలుసు కాబట్టి. అది కానీ ఎవరిని అడిగినా, అంటే వీళ్ళందరూ సక్సెస్ అయిన ఎవరిని అడిగినా కూడా ఫస్ట్ చెప్పేది సక్సెస్ కి కీ అయితే ముందుగా డౌన్ టు ఎర్త్ ఉండటం, ఎంత ఎదిగినా ఒదుగు ఉండటమే దానికి కీ అని చెప్తాను. 100%. ఈ రోజు నేను దేవి థియేటర్ దగ్గరికి వెళ్తే అంతమంది నా కోసం వచ్చారంటే కేవలం నేను ఇప్పటికి కూడా ఎవరు ఇంటి దగ్గరికి వచ్చినా కూడా నేను కలిసి మాట్లాడతా, ఎంత నైట్ అయినా ఎంత ఏమైనా కూడా. నేను ఎవరి దగ్గర నేను అరే ఇదా అది నేను సక్సెస్ వచ్చినా కూడా నేను అట్లా ఉండా, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము లేము. సింపుల్ లాజిక్.